అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టీవీతో. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏమైందో చూసేద్దాం. ప్రేమ ధీరజ్ దగ్గర బాధపడుతూ ఉంటుంది. కాలేజ్ అయిపోయినా కానీ నైట్ 10-11 వరకు వర్క్ చేస్తున్నావు, అయినా కానీ నీ కష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు. నెత్తి మీద రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి కూడా విలువ చేయవు అని అంటున్నారు. రామరాజు కొడుకు అనే పేరు లేకపోతే మీరు దేనికి పనికిరారు అని మీ నాన్న అన్న మాటలకి నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది అని ప్రేమ అంటుంది. మా నాన్న మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా, మరి ఎందుకు ఫీల్ అవ్వడం? నేను బయటికి వెళ్తే రామరాజు చిన్న కొడుకుగా మాత్రమే అందరికీ తెలుసు అని ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా సాగర్ విషయానికి వస్తే సాగర్ కూడా వాళ్ళ నాన్న అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నర్మద వచ్చి, ఏంటి మీ నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఇంకా సాగర్, అవును బాధపడకుండా ఎలా ఉంటా అని అంటాడు. ఇంకా నర్మద అంటుంది, నీకు చదువు లేదా, తెలివి లేదా, అన్నీ ఉన్నాయి కదా, అయినా రైస్ మిల్లో పనిచేస్తున్నావు అని నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు మీ నాన్నని అంటే ఏం ఉపయోగం అంటుంది. ఇంకా ఆ రైస్ మిల్లో జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకో అని చెప్తుంది. ఇంకా ఆ శ్రీవల్లిని మన విషయంలోకి రావద్దని చెప్పు మీ అన్నయ్యతో, లేకపోతే నేనే మీ అన్నయ్యకి చెప్తా అని చెప్తుంది. ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఇచ్చిన సలహాలని అమలు చేయడానికి రెడీగా ఉంటుంది. శ్రీవల్లి ఏడ్చుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ చందు దగ్గరికి వెళ్తుంది. చందుకి మొత్తం నర్మద మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్పి చందుని మొత్తం మార్చేస్తుంది. ధీరజ్ కాలేజ్కి వెళ్ళడానికి బైక్ తీస్తుంటే రామరాజు అన్న మాటలన్నీ గుర్తొచ్చి బండి తాళం వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిందంతా ప్రేమ కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఇలా అంటది, మీరు నిన్న అన్న మాటలకే కదా చిన్నోడు బండి తీసుకుని వెళ్ళలేదు అని అంటది. కన్న ప్రేమ నీకు మాత్రమేనా, నాకు లేదా? నువ్వు వాడు బాధపడుతుంటేనే చూస్తున్నావు, నేను వాడు ఎదగడం చూస్తున్నాను, గర్వపడుతున్నాను అని చెప్తాడు. ఈరోజు ఎపిసోడ్ అంతే. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.